హాయ్ అండి. ఈరోజు పచ్చి మామిడి, కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే ఒక కొబ్బరి ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని 2 స్పూన్ల జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ అయిన తర్వాత ఇందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకొని దానిపైన తొక్కు తీసి మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఈ కొబ్బరి దాంట్లో వేసి అందులోనే ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం నూనె అనేది ఎక్కువే పడుతుందండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది వేడైన తర్వాత తాలింపు గింజలు అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. అలాగే ఒక 4 ఎండుమిర్చిని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి పచ్చి మామిడికాయ, కొబ్బరి, పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.